ఉన్నది, దేనిని విడువక ఉన్నదది. చెబితే మాత్రం నమ్మొద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. గురువందనం. భ్రూమజ్ఞాన్ని మృదువుగా సృజించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మలు తొలగించి, సహజ స్థితి నిరుంగ తురీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరింగి తపస్సుతో పాపకర్మలు తొలగించు తుర్యాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలుపరచి, పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే ప్రేమ మార్గాన్ని విసిదపరచి, క్రమపరచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి పరచిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. வாழ்க வைகம், வாழ்க வைகம், வாழ்க. నాటి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. మూలాధార క్షేత్రంలో నిక్షిప్తమైన కుండలిని శక్తి శ్వాసతో వెన్నుపాము ద్వారా సహస్రాల నుంచి మరలా శ్వాసతో మూలాధార క్షేత్రంలో నిక్షిప్తం చేయవలే 10 times. తల్లికి నమస్కారం, తండ్రికి నమస్కారం, గురుదేవులు తత్వవేత్త వేదాద్రి మహర్షి గారికి నమస్కారం. తపస్సు తుర్యాతీతం. స్థలశుద్ధి. మనం కూర్చున్న చోటు చుట్టూ పరిసరములు దైవ మహాశక్తితో నిండుచున్నది. మనం కూర్చున్న చోటు చుట్టూ పరిసరములు దైవ మహాశక్తితో నిండుచున్నది. మనం కూర్చున్న చోటు పరిసర ప్రాంతాలు దైవ మహాశక్తితో నిండుచున్నది.
శక్తి ప్రసారం. దైవ మహాశక్తి శరీరంలో, ప్రాణంలో అలలు అలలుగా ప్రసరిస్తున్నట్టు అనుభూతి చెందుతున్నాం. దైవ మహాశక్తి దేహంలో, ప్రాణంలో అలలు అలలుగా ప్రసరిస్తున్నట్టు అనుభూతి పొందుతున్నాం. దైవ మహాశక్తి శరీరంలో, ప్రాణంలో అలలు అలలుగా ప్రసరిస్తున్నట్టు అనుభూతి పొందుతున్నాం. రక్ష దైవ మహాశక్తి రేయింబవళ్ళు సర్వకాలమందు, సర్వ ప్రదేశములందు, సర్వ కార్యక్రమములందు తోడు నీడుగా, పూర్ణరక్షగా, మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారం, తండ్రికి నమస్కారం, జ్ఞానపిత వేదాంత మహర్షి వారికి నమస్కారం. తపస్సు ప్రారంభం. ఆజ్ఞ. తురీయం.
ద్వాదశాంగ. చంద్రుడు. సూర్యుడు. శక్తిగడ. విశ్వం.
శివగణ. కే అంటే నాదే.
తపస్సు ముగించబోతున్నాను. శక్తిగల రాంబాబు కే అంటే నువ్వే అనుకుంటాను. మ్యూట్ లోకి వెళ్ళమ్మా. మ్యూట్ లోకి వెళ్ళాలి. కే ఎవరు? హలో హలో నేను రాంబాబు. మ్యూట్ లో పెట్టాలి. మ్యూట్ లో ఉండాలి. నువ్వు మ్యూట్ లో లేవు. డిస్టర్బెన్స్ గా ఉంది. మ్యూట్ లో ఉంది అన్న, మ్యూట్ లో పెట్టాలట, మ్యూట్ లో పెట్టాలి. సూర్యుడు చంద్రుడు ద్వాదశాంగం తురీయం తపస్సు ముగించుతున్నాను. తపశక్తిని శరీరమంతా వ్యాపం చేసుకుంటుంది. మనసు శాంతిని ఔన్నత్యాన్ని సంకల్పం దైవ మహాశక్తి కరుణ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రదర్శనలు బ్రహ్మజ్ఞానము కలుగు. మహాదివ్యమైన శక్తి కరుణ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రదర్శనలు బ్రహ్మజ్ఞానము కలుగు. మహాసరశక్తి తపస్సు వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రదర్శనలు బ్రహ్మజ్ఞానము కలుగు. సుఖినో భవంతు, సుఖినో భవంతు. ప్రపంచ సంక్షేమం. బాధ్యత గల ప్రపంచ నాయకులందరూ ప్రజ్ఞావంతులై అంతర్ముఖులై మెలగవలే. ప్రపంచ సరిహద్దులు కాపాడ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. లోకమంతయు మానవజాతి శాంతి అనడి తరగని పెన్నిధిని పొంది ఎదగవలే. స్త్రీలందరూ యుద్ధ భయం వీడి మానవజాతి సమృద్ధిని కాపాడుకున్నట్టు జీవించవలే. సుఖినో భవంతు, సుఖినో భవంతు. రెండు ప్రధాన కర్తవ్యములు. నా జీవితకాలంలో ఎవరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా చేతనైన సహాయం చేస్తాను. నా జీవితకాలంలో ఎవరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా చేతనైన సహాయం చేస్తాను.
సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సుఖినమవంతు. సాంబశివరావు గారు మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. మనం ఇప్పుడు సాంబశివరావు గారు తూర్యాతీత ధ్యానం చేశారు, చెప్పించారు. ఈ తూర్యాతీత ధ్యానం వల్ల మన కుండలిని పవరు, మన ఆత్మ అంటాం దాన్ని, లేదా మనలో ఉన్నటువంటి దైవీ శక్తి నెమ్మదిగా మన వెన్నెముక ద్వారా ప్రయాణం చేసి పైకొచ్చి ఈ సహస్రార చక్రం దాటి ద్వాదశాంగం అని మన శరీరం చుట్టూ ఒక 12 అంగుళాల దూరంలో ఒక కాంతి పొర ఉంటుంది. దానిలో ప్రవేశించి అక్కడి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళి తర్వాత సూర్యమండలానికి వెళ్ళి శక్తి కళము అనే నక్షత్ర మండలానికి వెళ్ళి ఆ తర్వాత శుద్ధ పరబైలు లేదా బ్రహ్మము అనే భగవత్ శక్తి దగ్గరికి చేరుతుంది అనమాట. ఇది తూర్యాతీత మెడిటేషన్ అంటారు. దీనివల్ల మన ఆత్మ అనే మన ప్రాణశక్తి పరమాత్మ అనే దివ్యమైన మహాశక్తి అనే బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మం దగ్గరికి చేరి ప్రయాణమే ఈ తూర్యాతీత ధ్యానము. దీన్ని ఈరోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కాబట్టి ఈరోజు ప్రత్యేకం ఇచ్చేయమన్నారు. దీని తర్వాత మనని ప్రపంచానికి దీవెనలు ఇవ్వమన్నారు. యూజువల్గా మెడిటేషన్ తర్వాత ఇప్పుడు సాంబశివరావు గారు చేయించిన మెడిటేషన్ తర్వాత దీవెనలు మన భర్తకి అంటే జీవిత భాగస్వామికి, తర్వాత మన పిల్లలకి, మన బంధువులకి, స్నేహితులకి, మనకు శత్రువులు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా, ఆ తర్వాత వేదాంత మహర్షి గారు ప్రవేశపెట్టే వేదాద్రయానికి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అందరికీ ఇస్తాం. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఏం చేయమన్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ దీవెనలు ఇవ్వమన్నారు. బ్లెస్సింగ్స్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. ఈ దీవెనలు ఇప్పుడు నేను చెప్తాను, ఒక 9 times నేను చెప్తాను, తర్వాత ఒక్కొక్కరుగా మీరు చెప్తారు. కానీ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. 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 வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன், வாழ்க வளமுடன். ఇది ప్రపంచ శాంతి కోసము, ప్రపంచ మంచి కోసము, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో చేసిన ఇది. ఇప్పుడు జార్నల్లో క్లాస్కి ప్రవేశపెట్టినటువంటి వాళ్ళకి అందరికీ కూడా నేను వాళ్ళ పేర్లు ఒకటే చదువుతాను. మీరు వీలైనంత వరకు అన్మ్యూట్ చేసుకోండి. ఒక్కొక్కళ్ళే అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఒక 3 సార్లు చెప్పండి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచాన్ని దీవించినప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో మనము, మన సంతానము, మన ఫ్యామిలీ అందరం ఇంక్లూడ్ అయి ఉంటాం. అందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఇస్తున్నా దీవెని. ఉమాదేవి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఒక్కరే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். ఉమాదేవి గారు సుఖినో భవంతు. సాంబశివరావు గారు మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. வாழ்க வையகம்,
வாழ்க வையகம், வாழ்க వరముடன். సుఖినో భవంతు సాంబశివరావు గారు. మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. రామనాథ్ కురుగంట అంటే బేబీ అనుకుంటాను. బేబీ అన్మ్యూట్ చేసుకుని చెప్పగలవమ్మా? చెప్పు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வேணும், வாழ்க வேணும், வாழ்க வேணும். సుఖినో భవంతు బేబీ. తర్వాత నువ్వు మ్యూట్లోకి వెళ్ళిపోమ్మా. సుఖినో భవంతు. ప్రమీల చెప్పండి. సుఖినో భవంతు లోకా సంస్థ చెప్తే చాలు, కొత్త వాళ్ళకి వాళ్ళ వైద్యం చెప్పడం రాదు, చెప్పక్కర్లేదు. పాత వాళ్ళైతే అన్ని చెప్పగలుగుతారు. ప్రమీల చెప్పగండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సుఖినో భవంతు ప్రమీల. మ్యూట్లోకి వెళ్ళిపోండి. సుఖినో భవంతు. మంగవల్లి గారు. మంగవల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க వనముடன். సుఖినో భవంతు మంగవల్లి గారు. మ్యూట్ చేసుకోండి అమ్మా. మాధవి పద్మ అన్మ్యూట్ చేసుకోమ్మా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సుఖినో భవంతు పద్మ. సుఖినో భవంతు. కేవీఎస్ ప్రసాద్ అంటే రాంబాబు. రాంబాబు నీకు అన్మ్యూట్ చేసుకోవడం వస్తుందా? చూడు, చేతైతే అన్మ్యూట్ చేసుకుని చెప్పు, లేకపోతే చివరిలో ఉమని పిలు. చివరికి మళ్ళీ పిలుస్తాను, ఇంకోసారి మళ్ళీ చివరికి పిలుస్తాను. ఉమా అని పిలిచి అన్మ్యూట్ చేయించుకో. ప్రస్తుతానికి కోటేశ్వరమ్మ ఏ ఆరుమళ్ళ మేడం అన్మ్యూట్ చేసుకుని సుఖినో భవంతు చెప్పగలరా? సుఖినో భవంతు కోటేశ్వరమ్మ గారు. కరీం పరోక్షి అమ్మ, నువ్వేమైనా చెప్పగలుగుతావా? ఈరోజే కొత్తగా వచ్చారు కదా, చెప్పగలిగితే చెప్పండి అమ్మా, లేకపోతే మీ తరఫు నేనే చెప్తాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. 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 సర్వే లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. మేడం చాలా సంతోషం. మేడం మిమ్మల్ని పంపించారు, మీరు వచ్చి చక్కగా చెప్పారు, అటెండ్ అయ్యారు, చాలా సంతోషం అండి. సుఖినో భవంతు. జయశ్రీ గారు ఉన్నారా మేడం? ఉంటే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. రావడం అయితే వచ్చారు, ఇక్కడ కనపడలేదు. సుఖినో భవంతు. వెంకటలక్ష్మి చెప్పగలవమ్మా? చెప్పగలిగితే అన్మ్యూట్ చేసుకుని చెప్పు. లోకా సమస్త సుఖినో భవంతు. మేడం చెప్పండి చెప్పండి మేడం. జయశ్రీ గారు నువ్వు ఆగమ్మా. సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வளமுடன்,
வாழ்க வளமுடன் வாழ்க வளமுடன் வாழ்க. సుఖినో భవంతు. జయశ్రీ గారు, చాలా చాలా సంతోషం అండి మీరు వచ్చారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసాము. మీరు కూడా మన స్కై మెంబరే. మేమంతా కలిసి డిప్లొమా చేసాము, ఎంఏ చేసాము. సుఖినో భవంతు జయశ్రీ గారు. వెంకటలక్ష్మి చెప్పమ్మా. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సంతోషం అమ్మా. సుఖినో భవంతు. ఇంతవరకు అటెండ్ అయిన వాళ్ళు ఎక్కడ ఫోర్ అదర్స్ ఉంది. అది తెలియటం లేదు ఎవరెవరో. ఇంకెవరైనా ఉన్నారా డౌన్లో? ఈ ప్రజెంట్లో